స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ పేరెంట్స్. చూడండమ్మా, 8th క్లాసు తెలుగు సెకండ్ లాంగ్వేజ్ అంటే ద్వితీయ భాష. వ్యాకరణాంశాలు ఇప్పుడు దాకా మీకు చెప్పినటువంటి వర్ణోత్పత్తి స్థానములు, మరి విభక్తులు, ఇంకా వర్ణమాల ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగిందమ్మా. ఇప్పుడు పురుషాలు. ఓకే, ఉత్తమ పురుషము, మధ్యమ పురుషము, ప్రథమ పురుషము అనే పురుషాలు 3 రకములు. పురుషాలు ఎన్ని రకాలమ్మా? పురుషములు 3 రకములు. 3 రకములు. ఓకే, 3 అంటే ఏంటమ్మా? 3. ఎన్ని రకములు? 3 రకములు. 1 ఉత్తమ పురుష, ఉత్తమ పురుషము. నెంబర్ 2 అంటే 2 ఏంటమ్మా? మధ్యమ. మధ్యమ అంటే ఏంటి? మధ్య అంటే ఏంటమ్మా? మిడిల్. మధ్యమ పురుష, మధ్యమ పురుషము. ఓకే, నెంబర్ 3. ఓకే, ఉత్తమైన తర్వాత మధ్యమ తర్వాత ప్రథమ. ఏది మేడం ప్రథమ అంటే మొదటిగా వస్తుంది కదా అంటే కాదు, ఇది 3వది. ప్రథమ పురుషము. ఓకే, మధ్యమ ఉత్తమ పురుషము. పురుషములు ఎన్ని రకాలమ్మా? పురుషాలు 3 రకాలు. 3 రకములు. 1 ఉత్తమ పురుషము, 2 మధ్యమ పురుషము, 3 ప్రథమ పురుషము. చూడండమ్మా, తాకి తావత్తు ఏముంది? తావత్తు మా ఉత్తమ పురుషము. పాకం తేపు రాకం తేరు షము పురుషము. ఓకే, నెంబర్ 2 మధ్యమ పురుషము. మా దావత్తు యావత్తు మధ్య మల్ల మధ్య మధ్యమ పురుషము. మళ్ళా పాకం తేపు రాకం తేరు షము పురుషము. ప్రథమ పురుషము. పా రావత్తు రా. ఓకే, తావత్తు తా. చూసారమ్మా, మొదటి తా ఇలా ఉంటుంది, రెండో తా ఎలా ఉంటుందమ్మా? ఇలా ఉంటుంది కదా. ఇది ప్రథమ పురుషము. ఓకే, ప్రథమ పురుషము. 3 రకముల పురుషాలు. ఓకే, ఉత్తమ పురుషానికి ఎలా అన్నాం? ఏంటన్నా ఉత్తమ పురుషం అని మనం ఎలా చెప్పగలుగుతామంటే తానుత్తమ. తానుత్తమ అంటే చూడండి, తానుత్తమ అంటే తనను గురించి చెప్పేదానిని ఉత్తమ పురుష అంటారు. గురించి చెప్పుకునేది. ఓకే, చెప్పుకునేది. ఓకే, నేను తనను గురించి తనను అంటే ఎవరమ్మా? మైసెల్ఫ్. తనను అంటే ఏంటి? మైసెల్ఫ్. మనల్ని మనం గురించి. నేను ఇండివిజువల్. నేను అంటే నా యొక్క. మేము అంటే మనము అని. ఓకే, ఇటువంటి పదాలను తెలియజేసేదాన్ని ఉత్తమ పురుషము అని అంటాము. తానుత్తమ. తనను గురించి చెప్పుకునేది. నేను ఎగ్జాంపుల్ ఏంటమ్మా? ఉదాహరణ ఏంటి? ఉదాహరణ ఏంటి? తన గురించి తాను చెప్పుకునేది, మేము అని చెప్పుకునేది. దీన్ని ఏమంటాము? ఉత్తమ పురుషము. దీన్ని ఏమంటామమ్మా? ఉత్తమ పురుషము. నెంబర్ 1 ఆన్సర్. ఓకే, నెంబర్ 2 ఆన్సర్ ఏంటమ్మా? మధ్యమ పురుషము. మధ్యమ పురుషాన్ని ఎదుట ఆపోజిట్, ఎదురు ఉన్నటువంటి ఎదుట మధ్యమ.
మధ్యమ. ఎదుట మధ్యమ. ఓకే, ఎదురుగా ఉన్న వారిని ఎదురుగా ఉన్న వారిని ఎదురుగా ఉన్న వారిని ఉన్న వారిని ఉన్న వారిని గూర్చి గూర్చి చెప్పేది చెప్పేది. ఓకే, ఎదురుగా గురించి ఎదుట వారి గురించి తెలియజేసేది. ఎదుట వారి గురించి తెలియజేసేది ఏంటమ్మా? మధ్యమ పురుష. అంటే ఎగ్జాంపుల్, అంటే ఉదాహరణ 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 ఏంటమ్మా? నీవు మీరు నీవు నీవు మీరు. ఇక్కడ ఏమన్నారమ్మా? ఉత్తమదానికి నేను మేము, అంటే నా గురించి చెప్పుకునేది, మా గురించి చెప్పుకునేది. ఇక్కడ మధ్యమ అంటే ఏంటమ్మా? నీవు మీరు. నీవు మీరు అంటే నీ గురించి, ఎదుట వారి గురించి తెలియజేసేది మధ్యమ పురుష. తన గురించి తాను తెలియజేసేది ఉత్తమ పురుష. ఓకే, పురుషంలో 2 కంప్లీట్ అయిపోయి నెంబర్ 3 ప్రథమ. నెంబర్ 3 ఆన్సర్ ఏంటమ్మా? ప్రథమ పురుషం. ఎక్కడెక్కడనో ప్రథమ, ఎక్కడెక్కడనో ఎక్కడో ఉన్నటువంటి వాటిని తెలియజేసేది. ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో ఎక్కడ మనకి ఎదుట లేదు, ఎక్కడున్నారో తెలియదు. ఎక్కడెక్కడో ప్రథమ. ఓకే, ఎక్కడెక్కడో ఉన్న వారిని తెలియజేసేది ప్రథమ పురుషము. ఓకే, ఎగ్జాంపుల్, ఎక్కడో దూరంగా ఎక్కడో దూరంగా దూరంగా ఉన్నవారిని గూర్చి చెప్పేది గూర్చి చెప్పేది గూర్చి. చూడమ్మా, ఎక్కడెక్కడో ప్రథమ పురుషము. ప్రథమ పురుషము ఎక్కడో దూరంగా ఉన్నటువంటి వారిని గురించి చెప్పేది. ఎగ్జాంపుల్, ఉదాహరణ ఏంటమ్మా? వారు వారు. ఓకే, అది అవి అది అవి మొదలగు వాటిని తెలియజేశారు. ఆమె అంటే ఎక్కడ ఉన్నారు, ఇక్కడ లేరు. ఆమె అక్కడ జాబ్ చేస్తుంది, హైదరాబాద్లో ఉద్యోగం చేస్తుంది. మా నాన్నగారు విశాఖపట్నంలో ఉన్నారు. మరి వారు మా దగ్గర లేరు, ఎక్కడికి వెళ్ళిపోయారో ఏమో తెలియదు అని ఇలా వర్డ్స్ చెప్తూ ఉంటాం కదా, వాటిని పురుషాలు అని అంటాము. చూడండి అమ్మ, ఒక్కసారి మళ్ళా 3 రకములు పురుషములు. పురుషాలు ఎన్ని రకములు? 3 రకములు. 1 ఉత్తమ పురుషము, 2 మధ్యమ పురుషము, 3 ప్రథమ పురుషము. చూడండి అమ్మ, ఉత్తమ పురుషము తాను తమ అంటే తనను గురించి చెప్పుకునేది అని అర్థం. నేను మేము. నెక్స్ట్ మధ్యమ పురుషము ఏంటి? ఎదురుగా ఉన్న వారిని గురించి చెప్పేది. నీవు మీరు ఎగ్జాంపుల్. 3వది ప్రథమ పురుషము. ఎక్కడెక్కడో ప్రథమ పురుషము అంటారు. అంటే ఎక్కడో దూరంగా ఉన్నటువంటి వారి గురించి తెలియజేసేది. వాడు వారు అది ఆమె అట్లాంటి వర్డ్స్ని తెలియజేసేది ఏంటమ్మా? ప్రథమ పురుషము. ఓకే, ఇక 4th వచనములు. 4వది ఏంటమ్మా? వచనములు. చూడండి, ఇక్కడ వచనములు ఎలా రాసాం మనము? నాకంతేను లు. చూడండి, యా అంటే సమానం, పెద్ద సున్నా ఉండాలి, సమానం ఉండాలి. మా అంటే చిన్న సున్నా ఉండాలి, పైగా ఉండాలి. ఓకే, వచనములు. నామవాచకములు. దీని యొక్క నిర్వచనం చూడమ్మా, వచనములు ఎలా ఉండాలో నిర్వచనం. నామవాచకములు. నామవాచకములు అంటే ఏంటమ్మా? నామవాచకములు అంటే పేర్లు తెలియజేసేది.
వాటిని సర్వనామములు అని అంటాము. సర్వనామములు అని అంటాము. సర్వనామములు సంఖ్యను సర్వనామముల సంఖ్యను తెలిపేవి వచనములు అనబడును. వచనములు అనబడును. ఏంటమ్మా దీని నిర్వచనము? నామవాచకములు సర్వనామముల యొక్క సంఖ్యను తెలియజేసేది వచనములు. ఏమంటారు? నామవాచకములు లేక సర్వనామముల యొక్క సంఖ్యను తెలిపేవి వచనములు అనబడును. నామవాచకములు అంటే ఏంటమ్మా? పేరు, రహీము, రాజు, వాహేద్, ఇలాంటి వాటిని అన్నిటిని కూడా, మరి పక్షులు, జంతువులు, ఇవన్నీ కూడా నామవాచకములు. సర్వనామములు పేరుకు బదులుగా ఆమె అన్నం తిన్నది. పేరుకు బదులుగా వాడుతున్నటువంటి ఏవైతే ఉన్నామో ఏంటి? అతడు పని చేస్తున్నాడు, ఆమె అన్నం తింటున్నది, అతడు పరిగెడుతున్నాడు. ఓకే, ఇలాంటివన్నీ కూడా ఆమె, అతడు, ఇతడు, ఇవన్నీ కూడా ఏంటన్నా సర్వనామములు. ఈ రెండింటి సంఖ్య అంటే తెలుసు కదమ్మా. సంఖ్య 7, 8, 9, 10 ఏదైతే ఉందో ఆ విషయాన్ని తెలియజేసేదాన్ని వచనములని అంటాము. ఓకే, చూడండమ్మా, సంస్కృతంలో ఒక దానిని తెలిపేది ఏకవచనం. సంస్కృతమున ఒక విషయాన్ని తెలియజేసేది ఏకవచనం. సంస్కృతంలో ఒక దానిని తెలిపేది ఏకవచనం. ఏమంటారమ్మా దీన్ని? ఏకవచనం అని అంటాం. ఏక అంటే ఒకటి అని అర్థం. ఓకే, ఏకవచనము. చూడండమ్మా, ఇక్కడ సంస్కృతంలో ఒక దానిని తెలిపేది ఏకవచనము. ఒక్క దాని గురించి తెలియజేసేది ఏంటమ్మా? ఏకవచనము. రెండిని గూర్చి తెలియజేసేదానిని, రెండిని గూర్చి చెప్పేది ద్వివచనం. ద్వి అంటే రెండు, ద్వివచనం. ఓకే, చూడండి, రెండిని గూర్చి సంస్కృతంలో ద్వివచనం. రెండి కన్నా ఎక్కువ దాన్ని తెలిపేది. రెండింటి కన్నా ఎక్కువ అంటే 3, 4, రెండింటి కన్నా ఎక్కువ తెలిపేవాణి, వాణిని తెలిపేది బహువచనం. బహు అంటే ఒకటి కన్నా మిన్నగా ఉన్నదాన్ని బహు అని అంటాము. బహువచనము. చూడండమ్మా, ఇక్కడ సంస్కృతములో ఒక దానిని తెలిపేది ఏకవచనమని, రెండిని గురించి తెలిపేది ద్వివచనమని, మరి రెండు కన్నా ఎక్కువగా తెలిపేదానిని బహువచనమని అంటాము. రెండు కన్నా ఎక్కువగా తెలిపేదమ్మా బహువచనము అని అంటాము. మన దగ్గర కూడా చూడండమ్మా, ద్విగు సమాసం అనే మనల్ని సంఖ్యను తెలియజేస్తుంది అంటాం. రెండింటిని తెలియజేసేది ద్విగు. అదే మరి ద్వంద్వ అన్న రెండే. అట్లనే బహు అంటే రెండు కన్నా ఎక్కువైన దానిని బహుద్వంద్వ సమాసాన్ని అంటాము. వచనాలు ఆ విధంగా తెలుసుకోవాలమ్మా. ఓకే, ఈరోజు హోంవర్క్
పురుషాలు వచనములు వచనములు లాన్ ఓకే అమ్మా ప్రాక్టీస్ చేసుకున్నామా పురుషాలు మధ్యం పురుషాలు ఉత్తమ పురుష ప్రథమ पुरुष ओके ओके नेक्स्ट क्लास आठवीं कक्षा का स्वागत है। फर्स्ट लैंग्वेज हिंदी। फिफ्थ लेसन चिट्ठियों की अनोखी दुनिया। चिट्ठियाँ बोले तो क्या है बेटा? चिट्ठियाँ बोले तो लेटर्स, पत्र। पत्र बोलते हैं हिंदी में, पत्र कार्ड बोलते। चिट्ठियों की अनोखी दुनिया। दुनिया बोले तो प्रपंच। दुनिया में पूरा चिट्ठियों से चलता, कोरियर्स, ड्राफ्ट्स, डॉक्यूमेंट्स पूरा आते इसमें, पोस्ट ऑफिस में, डाकघर। चिट्ठियाँ बोले तो लेटर्स, पत्र। कैसा करते हैं? पुराने जमाने में, प्राचीन काल में क्या है, चिट्ठियों से भी हम समाचार जानकारी होता। अब फोन्स आ गया, पूरा फोन्स, लैपटॉप्स, पूरा टेक्नोलॉजी बढ़ गया, विज्ञान बढ़ गया, इसलिए चिट्ठियों का ज़्यादा जरूरत नहीं है। मगर कोरियर्स और कुछ तो भेजना बोले तो डाकघर नहीं डालते, डाकिया ला के देते। चिट्ठियाँ डाकघर हमेशा सेवा करते हैं प्रजा के लिए। इसमें देखो बेटा, चित्र में क्या दिखाई दे रही है? देखो पक्षी, पक्षी बादल में उड़ रहा है। कैसा है? बादल है, पूरा बादल में पक्षी उड़ रहा है। पक्षी और बादल ये भगवान के डाकिए हैं। पक्षी और बादल, पक्षी बोले तो बर्ड्स, भगवान के डाकिए हैं। बादल बोले तो मेघ, क्लाउड्स। एक और है भगवान के ढाकिए हैं, जो एक महादेश से दूसरे महादेश को जाते हैं। पक्षी और बादल क्या करते? भगवान के ढाकिए हैं, जो एक महादेश से दूसरे महादेश को जाते हैं। हम तो समझ नहीं पाते हैं, मगर उनकी लाई चिड़िया, पेड़ पौधे, पानी, पहाड़ बांसते हैं। क्या बोल रहे इधर? रामधारी सिंह दिनकर बोल रहे पक्षियों के और बादल के बारे में कहा रहा है। पक्षी कैसा रहेगा बेटा? आसमान में उड़ता, उनको पंख रहेगा, आसमान में उड़ता। आसमान में उड़ के क्या करते? इधर से एक महादेश से दूसरा महादेश जाते। कैसा जाते? उसको पंख है ना, अब इधर है तो जेट जा सकते, जेट पंख खोल के उड़ सकते। पक्षी और बादल भी इधर उधर घूमते ना, बादल भी गरज कर इधर उधर घूमते। पक्षी और बादल भगवान के डाकिया में बोल के कौन कहा रहा है? रामधारी सिंह दिनकर कहा रहा। क्यों बोले तो, क्यों डाकिया में? इधर से संदेश दूसरा देश को भेजते हैं, इधर से उधर। पहले प्राचीन काल में क्या करते? कबूतरों से उसे प्रेयसी प्रिय रहते ना, उन्होंने उससे चिट्ठी लाके उनको दे देते। तोता रहते ना, तोता को भी बाता बोले तो बाता करते, दूसरों को बाता बोल देते। देखे ना तुम, तोता बाता करते, छोटा छोटा बातें करते। पक्षी और बादल भगवान के डाकिए हैं, जो एक महादेश से दूसरे महादेश को जाते हैं, एक देश से दूसरा महादेश को जाते हैं। हम तो समझ नहीं पाते हैं, मगर उनकी लाई चिट्ठियाँ, उनकी हमको समझ में नहीं आता। इन लाई चिट्ठियाँ कौन पढ़ते? पक्षी और बादल लाते ना चिट्ठियाँ, वो चिट्ठियाँ कौन पढ़ते? मगर उनकी लाई चिट्ठियाँ कौन पढ़ते बोले तो पेड़ पौधे, पानी, पहाड़ बांसते हैं, ये पढ़ते। संदेश लाते हैं ना ये पेड़ पौधे, ये इसका संदेश को पढ़ते हैं। और कवि ने पक्षी और बादल को भगवान के डाकिया क्यों कहा है? कवि ने पक्षी और बादल को भगवान के डाकिया क्यों कहा है? क्यों कहा बोले तो एक देश से, एक महादेश से दूसरा महादेश को जाते हैं, उधर से चिट्ठियाँ लाते हैं। चिट्ठियाँ बोले तो संदेश लाते हैं, उधर का संदेश लाता। एक महाराज क्या करते? राजा रहते ना, राजा दरबार में रहते ना, दरबार में इनके साथ हमेशा एक तोता को पालते, नहीं तो कबूतर, कभी कभी पक्षियों को पालते ना, तोते को पिंजरे में बंद कर देते। पिंजरे में बंद करे तो पक्षी क्या करते? उसका पंख है ना, भगवान दिए सो पंख है, वो पिंजरे में उतना प्लेस में ही चुनो, वही जगह में उनको पंख फैलाना को नहीं आता। पंख फैलाए तो क्या होता? उनका तिलिया रहते ना, उससे टकरा कर वो टूट जाता पंख, इसलिए उनको पसंद नहीं रहता। इतना छोटे प्याला में पानी डाले तो वो पानी पीना, पक्षी दूसरा पानी नहीं पी सकते। उनको पक्षियों
पर टहलना वो पसंद रहता। प्रवाह नदी का प्रवाह का पानी पीना इनको बहुत पसंद रहता। और कड़वा वो नीम के झाड़ों का एक पीला रंग का एक रहते ना फल वो बहुत कड़वा रहता, मगर भी उनको वो इससे ज़्यादा वो इससे तुलना करें तो वो ही उनको पक्षी को पसंद है। और क्या हो गया इसमें पक्षी और बादल द्वारा लाई गई चिट्ठियों को कौन कौन पढ़ जाता है? कौन कौन पढ़ते? पक्षी और बादल चिट्ठियाँ लाते ना वो कौन पढ़ते? उनकी पेड़ पौधे पानी और पहाड़ उसका चिट्ठियाँ पढ़ते हैं। हमारे जीवन में चिट्ठियों का क्या महत्व है? चिट्ठियों का बड़ा महत्व है हमारे जीवन में। अब पाठ में चले जाएंगे चिट्ठियों के बारे में जानकारी। पत्रों की दुनिया भी अजीबो गरीब है और उसकी उपयोगिता हमेशा से बनी रही है। पत्र जो काम कर सकते हैं वहाँ संचार का आधुनिकतम साधन नहीं कर सकता है। पत्रों की दुनिया भी बहुत अजीब ही है। अजीब बोले तो आश्चर्यजनक, अजीब बोले तो क्या है? आश्चर्य, अजीब बोले तो आश्चर्य, अचरज, आश्चर्य, अजीबी गरीबी है। उसकी उपयोगिता हमेशा से बनी रही है, हमेशा प्राचीन काल से हमेशा बनी रहती है। पत्र के लिए इंतजार करते किधर तो गए तो अभी आधुनिक युग का जैसा फोर्स नहीं है ना, वो गांव में चिट्ठियों के लिए डाकिया के लिए बहुत इंतजार करते। कुछ तो साइकिल पे आए तो क्या करते, अरे चिट्ठियाँ लाए समाचार लाता बोल के इंतजार करते। कोई तो मर गए तो भी अर्जेंट मैसेज भेजना बोले तो टेलीग्राम रहता। पत्र जैसा संतोष फोन या SMS का संदेश कहाँ दे सकता है? SMS संदेश सर्विस, SMS बोले तो मैसेजेस। फोन का SMS का संदेश कहाँ दे सकता है? जब नहीं ना ऐसा संतोष का खबर लेटर्स में लिख के दे देते। पत्र एक नया सिलसिला शुरू करते हैं और राजनीति साहित्य तथा कला के क्षेत्रों में तमाम विवाद और नई घटनाओं की जड़ भी पत्र ही होते हैं। पत्र एक नया सिलसिला शुरू करते हैं। सिलसिला बोले तो प्रारंभ करना, सिलसिला, सिलसिला बोले तो प्रारंभ करना, प्रारंभ करना, नया सिलसिला शुरू करते हैं। और तमाम विविध नई घटनाओं की जड़ भी पत्र ही होते हैं। दुनिया का तमाम साहित्य पत्रों पर केंद्रित है और मानव सभ्यता के विकास में इन पत्रों की अनूठी भूमिका निभाई है। दुनिया के साहित्य और इसमें साहित्य बोले तो कविता लिख के हम पोस्ट द्वारा आ जाता, बुक्स कोरियर करते, बुक्स कोरियर ले लेते, SMS भेजते, ड्राफ्ट रहता, कोरियर से बहुत सारे आते, पैसे आते। देखो इधर चित्र में देखो डाकिया कैसा सेवा कर रहे, पत्र लाके दे रहे, एक देश से दूसरे देश, एक गांव से दूसरे गांव, शहर से एक शहर से दूसरे शहर को कैसा भेजते? बस के द्वारा, नहीं तो रेल के द्वारा, हवाई जहाज के द्वारा पत्र भेजते। पत्रों का भाव सब जगह एक सा है, भले ही उसका नाम अलग अलग हो। पत्रों का भाव सब जगह एक सा है। भाव बोले तो क्या है? कॉस्ट, भाव बोले तो कॉस्ट, कास्ट धाम। भाव सब जगह एक सा है, भले ही उसका नाम अलग अलग हो। नाम अलग है मगर एक ही है, पत्र एक ही है, उसका नाम अलग अलग रहता। इनलैंड कवर रहता, कार्ड छोटा सा कार्ड रहता, इसका इस तरह एड्रेस रहता, ऐसा लाइन्स रहता, ये कार्ड रहते ना, ऐसा कार्ड रहता लेटर्स लिखने का। इधर एक टिकट चिपकाना, इधर क्या रहता यहाँ तक, इधर एड्रेस का ऐसा लाइन्स रहता, इधर मैटर लिखना होता ही रहता,
उसका नाम अलग अलग है। पन्ना को पत्र को उर्दू में क्या कहते हैं? खत बोलते हैं। उर्दू में पत्र को क्या बोलते हैं? खत बोलते हैं। इसमें उर्दू में खत बोलते हैं पत्र को, और संस्कृत में पत्र बोलते हैं। संस्कृत में क्या बोलते हैं? संस्कृत में पत्र बोलते हैं। संस्कृत का वर्ड क्या है? पत्र। उर्दू में खत बोलते हैं। कन्नड़ में कागज, तेलुगु में उत्तरम। कन्नड़ में क्या बोलते हैं बेटा? कन्नड़ में कागज, कागज बोलते तेलुगु में उत्तरमु। तेलुगु में क्या बोलते हैं? उत्तरमु, उत्तरमु। देखो बेटा कैसा उर्दू में क्या बोलते हैं? उर्दू में खत बोलते, संस्कृत में पत्र बोलते, कन्नड़ में कागज बोलते, तेलुगु में उत्तरमु बोलते, और जाबू भी बोलते। उत्तरमु और जाबू, उत्तरमु जाबू दोनों बोलते। उत्तरमु जाबू बोलते। और लेख तथा तमिल में खड़ित कहा जाता है। तमिल में क्या कहा जाता है? खड़ित कहा जाता है। पत्र यदि को सहेज कर रखते हैं, पत्र यादों को सहेज कर रखते हैं। सहेज कर बोले तो स्टोर करना, पत्रों को। एक एक पत्र हमको अच्छा रहता, मेमोरी, स्वीट मेमोरीज रहता ना, इसीलिए एक एक बहुत इकट्ठा करके रखते थे सहेज कर। बोले तो गांधी जी हर एक पत्र को जवाब देते। उन्होंने जिनका हाथों से बहुत सारे पत्र आए, अनेक पत्र को जवाब देते। बहुत सारे पत्र इकट्ठा करके सहेज करके गांधी जी रख लिए पत्र को। हर एक की अपनी, इसके किसी को कोई संदेश नहीं है। हर एक की अपनी पत्र लेखन कला है, और हर एक के पत्रों का अपना ध्यास। हर एक की अपनी पत्र लेखन कला है, और हर एक के पत्रों का अपना धैर्य। हर एक की पत्र में कला है, हर एक की लेखन कला है। एक एक का कैसा पत्र लिखने में पत्र लिखते, और कैसा वैसे पोस्ट में वो थोड़ा जब कविता लिखते, कहानी लिखते, उसमें कुरियर में भेजते। और दुनिया भर में रोज करोड़ों पत्र एक दूसरे को तलाशते, तमाम ठिकानों तक पहुंचते हैं। दुनिया भर में, दुनिया बोले तो ये वर्ल्ड, पूरा दुनिया भर में रोज कितने पत्र होता? करोड़ों पत्र का चलन रहता, करोड़ों पत्रों का चलन रहता। दुनिया भर में रोज कितना पत्रों का चलन रहता? करोड़ों पत्र एक दूसरे के तलाश पे तमाम ठिकानों तक पहुंचते हैं। ठिकान बोले तो उनका मकान, घर, उनका घर तक लेके जाके दे देते। भारत में ही रोज 4.5 करोड़ चिट्ठियां डाक में डाली जाती है। रोज 4.5 करोड़ों चिट्ठियां डाक में, डाक बोले तो पोस्ट बॉक्स में, पोस्ट बॉक्स रहते ना, उधर पोस्ट बॉक्स में करोड़ों चिट्ठियां उसमें डाले जाते। कितने करोड़ों? रोज 4.5 करोड़, 4.5 करोड़ चिट्ठियां डाक में डाली जाती है, जो साबित करती है कि पत्र कितनी अहमियत रखते हैं। और कितना उसको कितनी अहमियत रखते हैं पत्र को। इतना बॉक्स में डाले तो, डाकघर में डाले तो, डाकिया पोस्ट कर हर एक शहर में रहता, हर एक गांव में रहता, गली गली में रहता। कैसा रंग का रहता? डाकघर रेड कलर का रहता, लाल रंग में रहता। पंडित जवाहरलाल नेहरू ने सन 1953 में सही ही कहा था कि हजारों सालों तक संचार का साधन केवल हरकरे रनर्स या फिर तेज घोड़े रहे हैं। पंडित जवाहरलाल नेहरू क्या कहा? 1953 में, 1953 में सही ही कहा थे। सही कहा, क्या कहा? हजारों सालों तक संचार बोले तो पोस्ट, संचार का साधन केवल हरकरे रन या फिर तेज घोड़े रहे
भारी बदलाव आया। पहले बस का सुविधा नहीं है, बस रेल जहाज का सुविधा नहीं है, क्या करते उन्होंने खाली चले जाते। अब क्या हुआ, अब रेडियो रेलवे आए और तार बोले तो क्या है टेलीग्राफ, तार बोले तो क्या है टेलीग्राफ, कुछ तो अर्जेंट मैसेज है तो क्या करते तार भेजते। तार भेजे तो सभी को डर लगता, क्यों कुछ तो कोई तो एक्सपायर हुए तो जल्दी तार में भेजते थे। तार से भारी बदलाव आया। तार ने रेलों से भी तेज गली से संपर्क पहुंचने का सिलसिला शुरू किया। तार बोले तो अर्जेंट आ जाता, पत्र बोले तो 2-3 दिन लगता, वो घंटों में आ जाता। जब अब टेलीफोन, वायरलेस और आगे रेडार दुनिया बदल रहा है। जब नहीं ना, इसीलिए तार से वैसे अब क्या हो गया, अब टेक्नोलॉजी बढ़ गया, क्या हो गया टेलीफोन आ गया, वायरलेस आ गया, इसके द्वारा मिनट्स में रहता। हम लोग घर बैठे ऑस्ट्रेलिया में है ना, विदेश वालों से बात कर सकते, अभी बात कर सकते, देख सकते वीडियो कॉल में भी। इतना टेक्नोलॉजी बढ़ गया, जब नहीं था ना, इसीलिए तार से समाचार भेजते। अब SMS भी भेज सकते, वीडियो कॉल कर सकते, रोज उनको देख सकते। विदेश में केले हम भी टीवी में घर में बैठकर टीवी में देख सकते हैं। हम क्रिकेट का कौन सा भी मैच हम घर बैठे दुनिया भर का के पूरा समाचार देख सकते। इतना टेक्नोलॉजी बढ़ गया। पिछली शताब्दी में पत्र लेखन के लिए कला का रूप ले लिया है। डाक व्यवस्था के सुधार के साथ पत्रों की सही दिशा देने के लिए विशेष प्रयास किया गया। पिछली शताब्दी में पत्र लेखन ने कला का रूप ले लिया। पिछली शताब्दी पुराना प्राचीन काल में पिछली शताब्दी में क्या हुआ, पत्र लेखन ने एक कला का रूप ले लिया है, एक कला का रूप ले लिया है। डाक व्यवस्था के सुधार के साथ पत्रों को सही दिशा देने के लिए विशेष प्रयास किया गया है। पर संस्कृति विकसित करने के लिए स्कूली पाठ्यक्रमों में पत्र लेखन का विषय भी शामिल किया गया। क्या किया, पत्र लेखन टेक्स्ट बुक्स में भी पत्र लेखन का पाठ रख दिए। क्यों बोले तो बच्चों को लेटर लिखने का जानकारी देना, पत्र कैसा लिखना, कहाँ तारीख लिखना, कहाँ प्लेस लिखना, एड्रेस, इसके बारे में जानकारी देने के लिए पाठ्यक्रम में भी पत्र लेकर जरूर रख दिए। इसलिए नेक्स्ट अगले कक्षा में मैं दूसरा पैरा पढ़ाऊंगा। आज का होमवर्क लेसन 5 1 पैरा आज पढ़ाए, सो 2 पैरा रीड। लेसन 11। धन्यवाद। Seema, this 8th class, Unit 6, A, reading the story of Ikat. Just in the previous class, I continued half of the lesson, and after finishing that, I am going to continue the same lesson. And this was about the Ikat in the previous class. What you studied in the Bojapali sarees, how we are going to do, and this Nirmal Nalgonda district, how they are going to weave the sarees. And this Ramya, she was asking the questions to the teacher, and she brought so much of bundles of cloths, and she was keeping in front of the children, and she was showing to all the children and how they are going to weave and what is the process, and she explained properly in a very neat manner. And here the Ravi was asking the questions and how they are going to insert like X-rays and Y-ray like this, like a graph they are going to insert. Here up to now this was completed. Now I am going to continue the same lesson once you see the page number 91. Page number 91, second paragraph. Ravi, you are absolutely right. The teacher said it is not easy. First you count the threads, measure the distance, calculate when to repeat a pattern. Only then you can tie the knots. Here these are the knots. You should count the threads, how many are there, and afterwards you should tie it like this, and it will come before that. Like this they used to tie, and they used to weave the cloth, saree.
Teacher, it seems like difficult maths, Ramya said, and she was saying to the teacher that it was very difficult to that, and it was like mathematics. She was saying, correct. Viewers may not be formally educated, but have complex calculations at their fingertips. They draw patterns on the graphs and copy them on the threads. Janaki continued, just close your eyes and imagine threads stretched out long with dots of different colors shining. I have seen such a sight in villages of Nalgonda. Someone said, teacher, the dots are like rainbows, chukka, that is how the name Chitiki Rumar. This was the favorite headgear of fishermen and other laborers. It was also the towel on the shoulders of traders in Gujarat. Here what happened? It was correct, like mathematical calculations only, it will be there. And but they are not educated. The people, those who are weaving, they are not educated. But also they can do the calculations with the help of the fingers. And they tie it properly. And they draw the patterns on the graphs and copy them on the threads. And the Janaki was continuing the class. And she said, just close your eyes and imagine how the threads are stretched like this. Stretched out long with dots of different colors shining. In the middle, the dots will be there, and these are known as chukka in Telugu. And I have seen such a sight in villages of Nalgonda. In the village of Nalgonda, someone said, teacher, the dots are like raindrops. How the raindrops will be there? Same like that, the raindrops will be there. And it will also say as chukka, like dots. Like dots in the villages they will call as chukka. That is how the name Chitiki Rumar. Chitiki Rumar means what? The fishermen, those who are going to catch the fishes, they used to keep in the headgear. That is known as the headgear, and all the laborers, those who are doing in the fields, the works, the farmers, what they will do, ma? They will keep the headgear on this with the help of the towel. And some of the people, they will cover the towel on the shoulders. That also it will be having. This also will be in this. And towel used shoulders on trades in Gujarat. They used to keep the towels on the shoulders. She suddenly thought of another explanation. She asked, children, when you have to measure a small quantity of a material, you use a specific word in Telugu. This time, Ramya answered promptly, Chitikedu, and before she completed, comprehension was written large on every child's face. Teacher, Chitiki means small and small dots of color which are characteristic of ikat. They chose. The class was jubilant. They were able to come up with an original explanation for a historical phase. What happened suddenly? She suddenly thought of another explanation, and she asked the children, when you have to measure the small quantities, you will have some of in the word in Telugu. She asked that question and Ramya answered that. What we will say small quantity in Telugu, Chitikedu we will say. If anyone want salt in the curd, what will say the grandmother or for the Chitikedu? Uppu, Chitikedu. Like this the small quantity will say as a Chitikedu. And before she completed, comprehension was written large on every child's face. And the children, Chitiki means small dots. These only the small dots which we are going to be, which are characteristic of ikat. It measures, it was a ikat saree. They chose, the class was jubilant. They are sitting very silently. They were able to come up with an original explanation for a historical phrase. One of them they are going to express their views. When trade was vigorous with other nations in Southeast Asia, tie and dye or chitiki as lengths of fabric was a favorite export item, both in silk and cotton. She said there are other interesting stories on ikat. Different regions fight about its origin. Did it travel from Gujarat to the south or vice versa? Did it first originate in the coastal belt of Andhra Pradesh and travel to Nalgonda
Nalgonda. There is no systematic historical documentation to resolve this dispute. This class was fully attentive. Now, here what happened? That way it was vigorous. Southeast Asia, tie and dye. We will be having that tie and dye. Or chitiki, medicine, it was a favorite export. Both in the silk it will be having, in the cotton also it was having. And there are another interesting stories on ikat. So many stories on ikat. In the silk saree it will be having, and also in the cotton, and different fights of its origin it will be there. And from Gujarat to the south and vice versa, here to there to here, they used to travel with all the sarees. And in the Andhra Pradesh and travel to Nalgonda. And there is no systematic historical documentation to resolve this dispute. The class was fully attentive. By listening all this, that class they are listening very interestingly. For Raksha Bandhan, the tying of the knot was done by yellow and red ikat dyed threads. In our tradition, tying the knots is cursed. Maybe this has a relation to tying and dyeing process, but in parts of Gujarat, Maharashtra and Deccan, designs in ikat were very much influenced by Muslim culture. The bell was ringing, but the class was lost in a period where vibrant colors and compelling stories were woven into beautiful fabrics. Here what happened for the Raksha Bandhan? What happened? Tying of a knot was done. This it was in the yellow color. In the middle it will be red color. It was known as the ikat, the rebels. It was there. And for the tradition in the Maharashtra, in the Gujarat, they will influence the Muslims. They used to do this culture, and then the bell was ringing by explanation of this ikat story. Then also the students are listening very obviously to the teacher. After the bell rings also they are observing, and they are to have the vibrant colors and comparing the stories of the beautiful fabrics, because it was an interested topic and they are listening very interestingly. After the bell rings also they used to be listened very properly and attentively. This is the story of the ikat. Seema, after finishing of this lesson, in page number 92, he given the meanings. I am going to read out the meanings. Mandatory, compulsory, wonder, wish to know, rap, dull, pelt, prove, shoot, giggle, laugh in a silly way, babble, a talk difficult to understand, pensive, serious, hesitantly, unwillingly, and expectantly, hopeful of something, intersect, crossing each other at a point, headgear, a piece of cloth worn on head, jubilant, very happy, resolved, solve, not fastening, vibrant, active, compelling, is extremely interesting. After finishing this glossary, some grammar part is there, ma. I am going to say this grammar part. Here, find the meanings of the following homonyms with the help of a dictionary. Here, he given the two words, and adjective it will be there, and noun form it will be there. Here, fade, and this one G. In this, acceptable and appropriate in a particular situation, and a large public event where goods are brought and sold, a type of entertainment in a field or park. Mind, in this mind also two meanings are there. First one, the part of a person that makes them able to be aware of things, to think and to feel. And next mind means to be upset, annoyed or worried by something. Only one word it will be there. It was having, with the help of the sentence, we should write in the different meanings. Quiet, making very little noise, and quiet means the state of being calm without much noise. And here he was given some of the use the above homonyms in your own sentences. Now he given the meaning. Now we are going to write the sentence. For the fade, what he will write? He is very fade.
always. And then the other one, this evening we will do to the fail is another sentence. The same meaning will be there, the sentence will be different. This evening we will go to the fair. And next, second one, I said no, mind. With the help of this mind, we are going to write the two sentences. First one, she is in a disturbed mind. Disturbed state of mind. This is one sentence, and one more be mind is what it was going to be. I hope you don't mind if I live now. See ma here, the word is very same to same, but what happened here? The sentence it was different. It was a correct meaning. Fair means he is a very fair, always he is a good person. And fair means this evening we are going to see the fair, one of that. And mind, she is in a disturbed state of mind. It was undisturbed. And here mind, I hope you don't mind if I leave now. And we will say no, if anyone will come, we are going from that place. We will say, I hope you don't mind that I am going to leave this place. Now same like that only, quiet. Quiet means what? All the class is very quiet. And one more quiet meaning, he always loves the quiet of his own room. The meaning is the same, the sentence will be the different. Here, read the following passage carefully and replace the underlined words with the correct homonyms. Here, one day Janaki teacher said to the class, we all know. Here he given the no he given, and you should, what is the no? Here it is the correct, with the explanation of the sentence you should change. It was K-N-O-W, no. And that the boy in the blue dress has won. Here he given blue. It was the correct blue dress he was saying, which what blue it will be there. Has won the best student prize. Here best one means he given O-N-E one. It is the correct now. Best one means W-O-N one. Won the student prize. Here the same pronunciation, but with the help of the sentence you should change that word. P-R-I-Z-E, prize. For this year, she added, this is the right hour to felicitate you. Right hour means, here he given W-R-I-T, but it was wrong and it was the R-I-G-H-T. Right, it was the correct one. Here is the gift for the boy, but can anyone help me to untie the knot of the dyed ribbon? He has not means knot. And dyed means what? He given D-I-E-D, but here D-Y-E-D. One boy come forward and helped her. There was a wonderful gift inside the box. This was the paragraph. Just he given in the middle of the paragraph. No, he given. But particular to that, it was K-N-O-W. No. Blue he given.
It was BLUE, blue. Won the prize. Won means WON, won, it was the correct word. And prize. And won the prize means what? PRIZE, it was the correct form. And WRIT, right. It was RIGHT, right. Not, KNOT, not, it was the correct. Died means DYED, it was the correct form of the word. Here, after finishing this mark, here report the following conversation is there. Just I am going to read out the conversation. Same like that only follow. Anyone asks you the question, the conversation between the two persons, how to do and how to say the conversation, you should read here. Ramya visits a weaver at Pochampalli. She asked him a few questions. What she asked? Ramya, uncle, what are you doing? Weaver, I am making a saree. Do you like it? He was asking the question. Ramya, oh yes, what is the price? And Weaver, 500 rupees. Do you want to buy it? And the Ramya, oh yes, can you pack if you pack for me? Weaver, sure, here you are. Here you are. Means he was expressing this conversation between the two persons. Same like that only if you are going to any medical shop or any shop, the conversation between you and the shopkeeper, how it will be, you should write in your own words. This practice the conversation in your rough book and you do the better. And if any exam will be there, you can do very properly. This is about the Unit 6th A reading part I completed. In the next class I am going to continue the B reading part. Up to now, if you are having any doubts, go through this lesson and clarify it. If you are having any doubts in the Zoom class, you can ask it.